నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది, ఓటు అలవోకగా వేయద్దు, అల్కగా వేయద్దు, బాగా ఆలోచించి చేయాలి. ఇక్కడ మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా? బంగారు కత్తెని మెడ కోసుకుంటామా? ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు, గ్యారంటీగా కరెంటు గురించి చెప్పినారు. వాళ్ళ మనసులో ఉన్న మాట, కరెంటు 3 గంటలు ఇస్తే సరిపోద్ది అన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని గెలిపించారా మీ రైతులందరూ? మార్పు అంటే ఇక చూద్దాం, అదొకసారి జర బాగా గప్పాలు కొట్టగారు, అడవిలో పులి లేక లెంకలు కొట్టి మీరు అందరు కలిసి కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ గెలిపించారు. గెలిపించినాక ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఏమైంది, అంతా బోడగుండ్లు కొట్టుకొని ఇంటికాడ ఉండాలి. మన అమ్మ మన నాయన చేస్తే బోడగుండ్లు ఎట్లా కొట్టుకుంటాము అట్లా కొట్టుకొని మంచిగా ఇంటికాడ కూర్చునాలి, నెత్తిని అలకేసుకొని. పోనీ తప్పు చేసి మేము కాంగ్రెస్ కోటేసినాం, అదే టీఆర్ఎస్ కుంటే ఈ మాటలు కూడా లేకుండే, కానీ ఆడ తప్పు జరిగి ఇక్కడ వచ్చినాం. మాదే లుచ్చతనం వాళ్ళది మంచిగానే ఉన్నది. మేము ఎప్పుడైతే తప్పు చేసి ఇక్కడ జరిగి అంతేకాదు ఓట్లు వేసినాయి కదా ఏ కూడా అయినా, అదే మాది ప్రజలది బుద్ధి తక్కువ వచ్చిందనే ఇక మళ్ళా కేసీఆర్ కాంగ్రెస్ మళ్ళీ వచ్చేప్పటికే అందులోకి వెళ్ళి ఇంట్లోకి వస్తున్నాం కదా, లేకుంటే రాకుంటే ఎందుకు వస్తాం?